అటు చూడు. హలో ఫ్రెండ్స్, పెళ్లిలో చేసిన వింతలు విచిత్రాలను చూడ్డానికి తయారుగా అయిపోండి. ఇలాంటి పెళ్లిలను చూడాలంటే నిజంగా అదృష్టం అనేది ఉండాలి. కాబట్టి ఫుల్ కామెడీ ఉండే ఈ వీడియోని చివరి వరకు చూసి పొట్టు నవ్వుకోండి. దోస్తులు, పెళ్లిలో వింతలు విచిత్రాలు రోజు రోజుకు శానా పెరిగిపోతున్నాయి. ఇక్కడ కెమెరామెన్ దిమాక్లో వచ్చిన ఫోటోగ్రఫీ ఐడియాని చూడండి. ఓరి నాయనో, వరుడు చేత వధు యొక్క తాజామాల్ని పట్టించి మామూలుగా ఫోటోలు దింపుతలేడుగా. బాప్రే, తాజామాల్ని బట్టి ఫోటో దిగాలంటే వరుడు మామ అయితే జర సిగ్గుపడతాడు గాని మేడం అయితే కొంచెం కూడా ఇబ్బంది పడతలేదు. మస్తు ఖుషిగా ఫోజులిస్తుంది. ఆహా, ట్రాన్స్ఫార్మర్ ని ముట్టిందడివే. మామగారి ముఖంలో అయితే కళ వచ్చేసింది పో. పెళ్లికి అటెండ్ అయిన ఈ దోస్తుగానికి పత్తలాటంటే మస్తు ఖాయిష్ ఉన్నట్టున్నది. అందుకే అయిన గారు అటో ముక్క ఇటో ముక్క అని పైసల నోట్లనైతే ఈ విధంగా పారేస్తున్నాడు. కానీ తన తీట పని మేడంకి నచ్చక మస్తు కోపంగా ఫేస్ నైతే గట్టిగా పెట్టుకోనుంటది. పెళ్లిలో అందరు చూస్తారు కాబట్టి ఈమె కోపాన్ని లోఫట్నే మింగేస్తుంది గాని లేకుంటే ఈమె పైసలు పారేస్తున్నయ్య గారిని ఉరికిచ్చి పొట్టు కొడుతుండే కావచ్చు. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా, ఎందుక పనికిమాలని రాగులు నాకు అర్థం కాదు. అంటే అది పెళ్లి ఉండని దాని తాశలు ఇంకేమని ఉండని. ముందైతే మందు దాగాలే, తర్వాతనే ఇంకేదైనా. ఇక్కడున్న అన్నగారు తినకముందే కడుపు నిండా మంది తాగేస్తాడు. ఇంకేముంది, ప్లేట్ల జరింత బగారబోవ ఏట తునకలు వేయించుకున్నాడో లేదో. కడుపులో ఉన్న మంది అయితే సార్ని సమ్మగా తిప్పుతాంది. సారు ఫోన్ని జేబులో పోతుంటే ఫోన్ ఏమో జారి కిందనే పడిపోతుంది. ఇక ఫోన్ని తీసుకుందాం అనుకుని సారు జరింత వంగిండో లేదో. ఓరి నాయనో, క్యాటరింగ్ టేబుల్ కిందనే మంచిగా సొలుగుతున్నా కూడా మధుమైకంలో ఉన్న సారు ఫోన్ని తీసుకుంటాడు. అలాగే బగారబువ ఏట తునకలున్న ప్లేట్ ని కూడా తీసుకుంటాడు. పెళ్లిలో దోస్తుగాళ్ళు ఇచ్చే గిఫ్ట్లను మనం చాలా సార్లు చూసుంటాం గానీ ఈ పెళ్లి కొడుకు యొక్క దోస్తులైతే దుష్మన్ల కంటే కూడా మస్తు డేంజర్గా ఉన్నట్టున్నారు. ఈ నటరాజ్ బాక్స్ లో ఏందో ఏమో వేసి కెమెరా ముందే ఓపెన్ చేస్తున్నారు. అంటే అది ఫోటోషూట్ లో ఉన్న ఈ వధువరులను చూడండి. బాప్రే, మేడం చూపిస్తున్న యాటిట్యూడ్ కి అన్న అయితే గజ వణికిపోతున్నాడు అసలు. కానీ మేడం సీరియస్ లోనే ఎంత డేంజర్ గా స్మైల్ ఇస్తుందో చూస్తుంటేనే మతి పోతుంది అసలు. పాపం అన్ననైతే భయంతోనే చంపేటట్టుంది ఏమి అయితే. మండుతున్నట్టుంది. దోస్తులు, పెళ్లిలో కొంచెం కూడా లాపర్వతోనుంటే మాత్రం ఎన్నలేకనే నవ్వుల పాలైతాం మరి. ఇక్కడున్న వధువర్లు బంధువులతో కలిసి ఖుషీగా తింటుంటారు. కానీ అప్పుడే వరుడి మామ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి వరుడిని వాటేసుకొని బోరుమని ఏడ్చేస్తుంటది. దాంతో పెళ్లి కూతురైతే ఎవత్తిదని భయానికి గురైపోగా పెళ్లి కొడుకు కూడా సల్లగా చెమటలు పడిపోతాయి. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. పిల్లగాడు ఎంత ఖుషిగా ఉన్నారు, అలాగే ఎన్ని రోజులు ఖుషిగా కలిసిమెలిసి ఉంటారనేది పెళ్లిలో పూలదండలేసుకునే టైంలోనే తెలిసిపోతుంది. ఈ జంట అయితే ఫుల్ ఖుషిగా సెక్సీగా రొమాంటిక్ గా పూలదండలను అయితే మార్చుకుంటున్నారు. కానీ అటు చూడు. ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేని ఈ మహానుభావుడు పిల్లని సెలెక్షన్ చేసే టైంలో మేడం యొక్క మేకప్ కి పడిపోయిండేమో గాని ఒరిజినాలిటీ బయటికి వచ్చేసింది. ఇక చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పుర్రి. అలాగే వరుడు నచ్చక గీ పిల్లైతే దండని ఏసుడు కాదు, మెడలేసిన దండతోనే మెడకాయని పిసికేసినంత పనిచేసింది ఏమైతే. ఈ వరుడి మామకి జేసీబీ అంటే ఎంత ఖాయిష్ ఉందో చూడుర్రి. పెళ్లి చేసుకున్నాక మేడంని మంచిగా ఏసీ కార్లో కూసబెట్టుకొని రాకుండా వెరైటీగా జేసీబీలోనే కూసబెట్టుకొని మేడంని మస్తు ఖుషిగా ఇంటికి తీసుకొస్తుంటాడు. జేసీబీలో చేసిన సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే సున్నికే మస్త్ అనిపిస్తుందిలే గాని వీళ్ళలాగా మీరు కూడా ట్రై చేసి ఒట్టిగానే చేతులు కాల్చుకునేరా ఇంత.
ఎందుక పనికి మాలిన రాగులు నాకు అర్థం కాదు కానీ